ఈగల్ స్క్వాడ్ వర్సెస్ డ్రోన్స్. డ్రోన్లను కూల్చేయగల ఈగల్ స్క్వాడ్ ప్రపంచంలోనే రెండోది. ఏమాత్రం అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్ ను ఎగరేస్తూ ఉంటారు. ఇక సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యమైన ప్రాంతాల మీద నిఘా పెట్టే ప్రయత్నాలు కూడా కొందరు చేస్తూ ఉంటారు. అలాంటి డ్రోన్లను పట్టేయాలంటే చాలా కష్టమే. అయితే వీటి పని పట్టడానికి డేగలు సిద్ధమయ్యాయి. డ్రోన్లపై దాడి చేయడానికి ఈగల్ స్క్వాడ్ సిద్ధమైంది. డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తూ వచ్చారు. ఆ ట్రైనింగ్ విజయవంతమైంది. తెలంగాణ పోలీసులకు దాదాపు 3 సంవత్సరాల శ్రమ ఫలించింది. ఇద్దరు నిపుణుల దగ్గర శిక్షణ పొందిన 3 డేగల పనితీరును చూపించారు. ఆకాశంలో ఎగిరే డ్రోన్లను ఎంతో సులువుగా ఆ డేగలు ఇట్టే పట్టేస్తూ కనిపించాయి. హైదరాబాద్ శివార్లలోని మోయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ IITA లోని సీనియర్ IPS అధికారులతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిగుప్తా ప్రత్యక్షంగా ఆ డేగలు చేస్తున్న పనిని వీక్షించారు. IITA లో 23వ బ్యాచ్ కనైన్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ లో IPS అధికారులు ట్రైనర్లను IITA అధికారులను అభినందించారు. డేగలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక షెడ్ పై కూర్చున్న డేగా అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరి డ్రోన్ ను పట్టుకుని వెనక్కి ఎగురుకుంటూ వచ్చేస్తోంది. ఈ పనిని డేగలు ఎంతో ఖచ్చితత్వంతో పూర్తి చేశాయి. VVIP సందర్శనల సమయంలోనూ బహిరంగ సమావేశాల కోసం వీటిని ఉపయోగించాలని ప్లాన్ చేశారు. ఈ డేగలు డ్రోన్లను గుర్తించి ఏదైనా హాని కలిగించే ముందు వాటిని క్రిందికి లాక్కుని రాగలవు. ఈగల్ స్క్వాడ్ అంతర్గత భద్రతా విభాగం ISW లో భాగంగా ఉంది. ఇది తెలంగాణలో VVIP భద్రతను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పోలీస్ దళం. జూలై 2020లో తెలంగాణ పోలీసులు ఈగల్ స్క్వాడ్ తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది దేశంలో మొదటి ఏకైక ఈగల్ స్క్వాడ్. నెదర్లాండ్స్ తరువాత ప్రపంచంలో ఈ ఫీట్ సాధించిన 2వ స్క్వాడ్ గా నిలిచింది. 3 నెలల వయసున్న 3 డేగ పిల్లలను మొదట శిక్షణలో చేర్చినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు కోసం స్థానిక హైదరాబాదీ మొహమ్మద్ ఫరీద్, కోల్కతాకు చెందిన మరో ఔత్సాహిక పక్షుల శిక్షకుడు అబీర్ బండారీని నియమించారు. 2 సంవత్సరాల వ్యవధిలో ఈ డేగలు డ్రోన్ ను నేల కూల్చగల శిక్షణను పొందాయి. 3 డేగల్లో 2 డేగలు డ్రోన్స్ పై నిఘా ఉంచడానికి శిక్షణ పొందాయి. మరొకటి ప్రత్యేకంగా నిఘా ప్రయోజనాల కోసం శిక్షణ ఇచ్చారు. ఆ డేగకు నిఘా కెమెరాను అమర్చారు. సంబంధిత ప్రాంతాలకు సంబంధించిన అధిక నాణ్యతా చిత్రాలను తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రతిరోజు 1 గంట పాటు డేగలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు.